మీ అందరిని బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనందరము ఈ విధంగా ఆయన నామమును ఘనపరచటం మన జీవితాలకు ఎంతో ధన్యత. ఇప్పటి వరకు ఆరాధన చేశాం, నిజమారు కదా? ఆరాధన చేశాం. ఆరాధనలో ప్రభువుకి మహిమ వచ్చింది. ప్రభు మహిమార్థమయ్యే ప్రతి పని చేయాలి, అదే అవసరం. సరే, ఇప్పుడు కొంత సమయము లేఖన భాగంలోనికి ధ్యానంలోనికి మనం వెళ్దాం. ధ్యానం చాలా అవసరం. వాక్యం అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యమే. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించు. బ్రతికించేది వాక్యమే. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం లేకపోతే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించు. బాధల్లో కూడా మనకు నెమ్మది కలిగజేసేది వాక్యమే. వాక్యాన్ని బట్టే మనం బ్రతకాలి. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూడండి. అందరూ తీయండి, బైబిల్ చూడండి, అటు ఇటు చూడొద్దు. వాక్యం చెప్పినంతసేపు మీరు ప్రశాంతంగా ఉండాలి. వాక్యం చెప్పినంతసేపు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. వాక్యమే మనకు మూలాధారం. సరే, మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు నేనే చదువుతాను, మీరు చూడండి. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. కొంచెం జాగ్రత్తగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 66 పుస్తకాలలో ఇది 66వ పుస్తకము, ప్రకటన గ్రంథం కదా. ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అని కూడా మనం, బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ చాలా ప్రాముఖ్యమైనవి, ఒక్కటి కూడా తీసేసేది లేదు. అన్నిటిలో చాలా ఆత్మీయ పాఠాలు ఉంటాయి. మనం వాటిని అర్థం చేసుకోవటంలో ఉంటుంది. మనం చక్కగా అర్థం చేసుకోవాలి. చెప్పేటప్పుడు వినాలి. వినకపోతే మనకు అర్థం కాదు. ఇక్కడ చదివిన ఈ భాగము ప్రకటన గ్రంథంలోనిది. ప్రకటన గ్రంథము ఇది వ్రాసింది యోహాను భక్తుడు. బైబిల్లో 5 యోహానులు ఉన్నారు. ఈ యోహాను ఎవరంటే
యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను. మనకు బాగా తెలిసిన యోహాను మరొక ఆయన ఉంటాడు, ఆయనే బాప్తిసం ఇచ్చు యోహాను. ఆ తర్వాత మార్కు అను మారు పేరు కలిగిన యోహాను కనిపిస్తాడు. మరి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. పేతురు యోహానులను విమర్శించినటువంటి సమయంలో ఆ సభికుల్లో ఒకడు పేరు యోహానే. ఆ తర్వాత పేతురు యొక్క తండ్రి పేరు కూడా యోహానే. సరే, ఈ గ్రంథము ఇందులో 3 భాగాలు మనం చూడొచ్చు. ఒకటేమిటంటే జరిగిపోయిన కాలం. భక్తుడైన యోహాను పద్మస్సు ద్వీపములో పరవాసిగా వెళ్ళాడు. ఎందుకు ఈ భక్తుడిని పరవాసిగా అంటే ఆ పద్మస్సు ద్వీపములో వేశారంటే, యేసుక్రీస్తు శిష్యులందరూ హతసాక్షులయ్యారు. కానీ యోహాను కూడా సలసల కాగుచున్న నూనెలో వేసినప్పుడు దేవుడు యోహాన్ని తప్పిస్తాడు. అందుకని అతన్ని పద్మస్సు ద్వీపంలోనికి పంపించేశారు. అది చాలా భయంకరమైన ప్రాంతం. అక్కడ యోహాను అంటే పరిశుద్ధ యేసు మహిమ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు దినమున దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. యోహాన్ని ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళింది. అక్కడ పరలోకములో ఉన్న విషయాలన్నీ తేటగా చూపిస్తూ ఒక్కొక్క విషయాన్ని యోహానుకు తెలియజేశాడు. యోహాను, నువ్వు ఇప్పుడు వీటన్నిటినీ రాయమన్నాడు. యోహాను గ్రంథస్థం చేశాడు. ఇందులో 7 సంఘాల గురించి రాశాడు. ఈ 7 సంఘాలు ఇది జరుగుతున్న కాలానికి సాదృశ్యం. మొదటి అధ్యాయము పద్మస్సు ద్వీపం అదంతా కూడా జరిగిపోయిన కాలం. ఇప్పుడు 7 సంఘాలు జరుగుతున్న కాలం. ఆ తర్వాత 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఇవన్నీ భూమి మీద భయంకరమైన శ్రమలు. దానినే శ్రమల కాలం అన్నారు. 7 ఏండ్ల శ్రమల కాలం. ఆ తర్వాత సరే, మనం ఈ విషయాలు ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం వీళ్ళని బట్టి. ఇక్కడ మీకు చెప్తున్న మాట ఏమిటంటే, సంఘం 7 సంఘాల గురించి బైబిల్లో రాయబడింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘాలు నేటి సంఘ జీవితాలకు సాదృశ్యంగా ఉన్నాయి. 7 సంఘాలలో 2 సంఘాలు చాలా మంచి సంఘాలు, భక్తి కలిగిన సంఘాలు. 2 సంఘాలు బాగా చెడిపోయిన సంఘాలు, నామకార్థంగా ఏదో దేవుని దగ్గరకు వస్తూ వెళ్ళిపోతున్న సంఘాలు. 3 సంఘాలు, అటు చెడు ఉంది, అటు మంచి ఉంది, అటు భక్తి ఉంది, అటు బలహీనతలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ సంఘము స్మరణలో ఉన్న సంఘము. ఇది చాలా భక్తి కలిగిన సంఘము. తర్వాత ఫిలదెల్ఫియా సంఘం ఉంటుంది. ఆ సంఘము కూడా చాలా భక్తి కలిగిన సంఘమే. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మొదటి వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అన్నాడు. సంఘపు దూత ఎవరు? సేవకుడే. సేవకుడంటే ఎవరు? సేవకుడంటే వేరు వేరు పనులు చేసేవాడు కాదు.
దేవుని సేవకు ప్రతిష్ఠించబడిన వాడే సేవకుడు. దేవుని విషయాలను తీసుకొని వచ్చి ప్రజలకు బోధించి, ప్రజల విషయాలను, సమస్యలను దేవుని దగ్గర పెట్టేవాడే సేవకుడు. సంఘపు దూత రెస్పాన్స్ ఎవరంటే, రేపు సంఘానికి రెస్పాన్స్ ఎవరంటే సంఘపు దూతైన సంఘ కాపురే. రేపు అడుగుతాడు, ఫలాని విశ్వాసి నీ దగ్గరికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది కదా, ఆమె పాపము చేస్తుంది లేక అతడు పాపం చేస్తున్నాడని నీవు తెలిసి కూడా ఎందుకు నీవు హెచ్చరించలేదు? ఎందుకు నువ్వు బుద్ధి చెప్పలేదు? ఆమె పాపం చేస్తున్నా ఆమె మందిరానికి వస్తుందన్న సంతోషమా నీకు? ఆమె డబ్బులు నీకు ఇస్తుందన్న సంతోషమా నీకు? ఆమె నీకు ఆర్థికంగా సహకరిస్తుందన్న సంతోషమా నీకు? దీనికి నీవే బాధ్యుడవు. ఆ విశ్వాసి బాగుపడనందుకు నీవే బాధ్యుడవు అని రేపు దేవుడు అడుగుతాడు. అందుకనే సంఘపు దూతకు ఇలాగురాయి, నీ సంఘములో ఈ సమస్యలు ఉన్నాయి, నీ సంఘములో ఈ మంచి ఉంది, నేను అభినందిస్తున్నాను. అందుకని సంఘపు దూత, ఈ దూత ఉద్యోగం లేక ఈ సేవకుని ఉద్యోగం చాలా కఠినమైనది. మంది కోసం కాదు పనిచేసేది సేవకుడు, దేవుని కోసం పనిచేస్తాడు. ఒక నమ్మకమైన సేవకుడిగా నమ్మకమైన విశ్వాసుల్ని కొద్ది మందినైనా సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఏం రాయబడింది? మొదటి వాడను కడపటి వాడనై ఉండి. ఇప్పుడు ఈ చెప్పే ఆయన ఎవరు? ఈ యేసు ప్రభు ఎవరు? మొదటి వాడు అన్నాడు. అదేంటయ్యా? యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కన్యమేరి గర్భమున జన్మించాడు. అంతకుముందు సృష్టి ఉంది, అంతకుముందు మనుషులు ఉన్నారు, అంతకుముందు చరిత్ర ఉంది కదా. ఈయనేంటి మొదటి వాడనంటాడు? అవును, యేసుక్రీస్తు వారు మొదటివాడే, ప్రారంభము నుండి ఉన్నవాడే, ప్రారంభికుడు ఆయనే. చూడండి చూడండి, ఆయన మొదటివాడు. ఎలా అన్నాడు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆది యందు ఏమున్నది? అమ్మా వినండి. ఆది యందు, ఆది అంటే ప్రారంభము. ప్రారంభమునందు ఏమున్నది? వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. వాక్యము దేవుడై ఉండేది. చూడండి, ప్రారంభములో మొట్టమొదటి రాసింది ఆది యందు వాక్యముండెను. ఇప్పుడు అక్కడే 14వ వచనం చదివితే, ఒక్కళ్ళు చదవండి. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందు ఉన్న వాక్యము, ప్రారంభములో ఉన్న వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎవరు నివసించింది? ఆ వాక్యము. ఆ వాక్యమే యేసుక్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చి ఆయన కృప కలిగిన వాడుగా, సత్యము కలిగిన వాడుగా,
సంపూర్ణుడుగా ఆయన నివసించెను. ఆయన నివసించెను. కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత నేను మొదటి వాడను, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడెవరు? యేసుక్రీస్తు వారు. మా ఆయనే సమస్త. మీరు కొలసీలకు రాసిన పత్రికలోకి వెళ్ళాలి. సరే, ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి? ఈ లోకములో పుట్టక ముందు యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని చెప్పాడు కదా. మరి ఎక్కడున్నాడు? ఇప్పుడు యెహోవా దేవుడు యెహోవాగా కనపడుతున్నాడు, కానీ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడ కనపడుతున్నాడు? పాత నిబంధనలో కనపడ్డాడా? పాత నిబంధనలో ఎక్కడ కనపడ్డాడు? ఎలా కనపడ్డాడు? మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన ఎలా కనపడ్డాడంటే యెహోవా దూతగా కనపడ్డాడు. ఆయనే దేవుడు. మీరు ఒక మాట ఆది కాండము 22వ అధ్యాయంలోనికి రండి. 1-2 మాటలు చెప్తాను, అంతకన్నా ఎక్కువ చెప్పను. ఆది కాండము 22వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, వినాలి జాగ్రత్తగా, అబ్రహామా అబ్రహామా ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాను. అందుకతడు ఎవరంటున్నారు? ఎవరినంటున్నాడు? ఎవరిని చెప్పాలి గట్టిగా? యెహోవా దూతను. దూతను ఏమంటున్నాడు? అబ్రహాము దూతను ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా. దూతలు ప్రభువులా? దూతలు ప్రభువులు కాదే. మరి ఇక్కడ అబ్రహాము చిత్తం ప్రభు అని ఎందుకు అంటున్నాడు? ఇంకా చదువు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చెయ్యకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి ఎనుదీయలేదు. ఇప్పుడు అర్థమైంది నాకు, దేవునికి భయపడవాడు అని. నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి ఏమంటున్నాడు? దేవునికి ఇవ్వటానికి భయపడలేదన్నాడా? నాకు ఇవ్వటానికి భయపడలేదన్నాడా? నాకు ఇవ్వటానికి నువ్వెనుదీయలేదు. ఇప్పుడు ఎవరా మాట మాట్లాడుతుంది? యెహోవా దూత. ఇప్పుడు యెహోవా దూత ఎవరు? యేసుక్రీస్తు. అలా హాగరు సందర్భములో కూడా హాగరు కుమారుడైన ఇస్మాయిల్ను కూడా నేను నిన్ను గొప్ప నీ కుమారుణ్ణి గొప్ప సంతానంగా చేస్తాను అన్నాడు. అప్పుడు హాగరుతో మాట్లాడుతుంది కూడా యెహోవా దూతే. నేను చేస్తాను అంటున్నాడు. అంటే యెహోవా దూతకు ఆ పవర్ ఉందా? అంటే యేసు ప్రభు వారు మండుచున్న పొదలో కూడా మోషేకి కనపడింది ఎవరు? యెహోవా దూత. యెహోవా దూత ఏమని మాట్లాడాడు గమనించావా? ఇది పరిశుద్ధమైన స్థలం, నువ్వు చెప్పులు ఇడిచిరమ్మన్నా. అప్పుడు యెహోవా దూతను మోషే అక్కడ చూశాడు. నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను, నా ప్రజలను నీ ద్వారా విడిపిస్తానని చెప్పింది కూడా యెహోవా దూత అయిన యేసుక్రీస్తు వారే. అందుకనే మోషే ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సింహాసనము కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట
గొప్ప భాగ్యము అన్నాడు. ఎవరి విషయమై? దేవుని విషయం అనలేదు అక్కడ, అంటే క్రీస్తు విషయమై. ఏంటంట అమ్మా? ఎవరి విషయమై? సరే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. చూడండి, నాకు ఐగుప్తు ధనము ముఖ్యము కాదు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఏది భాగ్యం? క్రీస్తు విషయమైన నింద. క్రీస్తుని ఎప్పుడు చూశాడు మోషే? మోషే కాలం ఎప్పుడు? క్రీస్తు కాలం ఎప్పుడు? ఆ మండుచున్న పొదలోనే చూశాడు. సరే, నేను మొదటివాడను, ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం. ఆయన ఆదియందు ఎవరి మూలంగా? దేవుని యొద్ద ఉన్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. సమస్తము ఆయన మూలముగా, అంటే యేసుక్రీస్తు మూలముగానే కలిగాను. ఆయన లేకుండా ఏది కలగలేదు. యేసులో జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? ఎప్పటివాడో అదే ఆయన అంటున్నాడు స్మరణ సంఘంతో, నేనే మొదటివాడను. నేనెవరిని? మొదటివాడను. నేను మొదటివాడను. నేను ప్రారంభములో ఉన్నవాడను. నేను ఈ సృష్టిని సృష్టించిన వాడను. ఎందుకు ఈ సంగతి చెప్పాలి స్మరణ సంఘంతో? స్మరణ సంఘంతో ఎందుకు చెప్తున్నా అంటే, స్మరణ సంఘము అన్నిటిలో భక్తిగా ఉంది, అతిశయపడుతుందని. కొంతమందికి అతిశయం ఉంటుంది. నేను బాగా ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు గొప్పగా మాట్లాడతాడు, గొప్ప దర్శనాలు ఇస్తాడు, నా భక్తి చాలా మంచిది. భక్తి గర్వం వచ్చేస్తుంది. చాలా మందిలో నేను చూస్తూ ఉంటాను భక్తి గర్వం. నేనంటే ఏమనుకున్నావు? దేవునికి ఇష్టం, దేవుడు నాతో మాట్లాడతాడు, అవి జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మా వినండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి గర్వం వస్తుందని ఆ సంఘంతో చెప్తాడు, నేనే మొదటివాడను, నేనే, నాకన్నా నువ్వేం గొప్ప కాదు. తర్వాత ఏమన్నాడు? కడపటి వాడను, మృతుడై మరలా. ఏమిటంట? మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. మృతుడయ్యాడు యేసుక్రీస్తు వారు, చనిపోయాడు. చాలాసార్లు మొన్న కదా మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే ఏమా? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? ఆయన చనిపోయిన రోజు, దాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఆయన చనిపోయాడు. మరి ఈస్టర్ అంటే? ఈస్టర్ రోజు ఎందుకు? ఆయన లేచాడని. ఇప్పుడు మృతుడై మరలా బ్రతికిన వాడు. శుక్రవారం చచ్చిపోయాడు, ఆదివారం బ్రతికాడు. అంతే కదా? యేసు ప్రభు వారికి ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, తిరిగి దానిని తీసుకోవటానికి అధికారం. నేను ఇంత అధికారం, సర్వాధికారం. నీ లోకంలో ఎన్నో అధికారాలు ఉండొచ్చు, నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు. నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత చక్రవర్తివైనా, నీవు ఈ దేశాలను లేక ఈ ప్రపంచాన్ని శాసించే వ్యక్తివైనా, నీ చేతిలో అవి ఉన్నాయేమో గాని నీ ప్రాణం మీద అధికారం నీకు లేదు. వెర్రివాడా, నా ప్రాణమా ఏందంట? తిను, త్రాగు, సుఖించు.
లోకములో మనుష్యుడు దేనికోసం బ్రతుకుతున్నాడు? తింటం, త్రాగటం, సుఖం. సుఖిస్తున్నాడు. సుఖమే ముఖ్యమైపోయింది. చూడండి ప్రభునందు ప్రియులారా, నీకు ఈ భూమి మీద ఏదైనా అధికారం ఉందేమో గాని, నువ్వు కొందరిని శాసించగలవు, కొన్నిటిని శాసించగలవేమో గాని మరణం మీద నీకు అధికారము. మరణం మీద అధికారము కలిగిన వాడు యేసు ఒక్కడే. లాజరు బయటికి రా, ఎవడైనా పిలుస్తాడా? తల్లి తాకుమి, చిన్నదానా లెమ్ము. విధవరాలు కుమారుడి మీద చెయ్యి వేసి పాడిని ముట్టినప్పుడు అతడు లేచాడు. మరణం మీద అధికారం. ఆయన చనిపోయి ఆయన 3వ రోజు పునరుద్ధానుడయ్యాడు. అదే అంటాడు, నేను మరణించి తిని గాని ఏమన్నాడు? మృతుడై మరలా బ్రతికిన వాడు. వాళ్ళందరూ లాజరు, యాయూరు కుమార్తె, ఆ చిన్నోడు మరలా చచ్చిపోయారు. వాళ్ళు మరలా చచ్చిపోయారు. కానీ యేసు ప్రభువారు సజీవుడు, మృతుడై మరలా బ్రతికిన వాడు. అందుకనే సజీవుడైన యేసు ప్రభు, యేసు ప్రభు ఆయన చెప్పు సంగతులు ఏమనగా, ఏమన్నాడు? దరిద్రమును, నీ దరిద్రం నాకు తెలుసు. ఏమండి, దరిద్రము అనేది భక్తిగా ఉన్న వాళ్ళకి తప్పకుండా వస్తుంది. నీ దరిద్రము నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఈ లోకములో దరిద్రత. నేను ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. బైబిల్ మొత్తం మీద సుఖంగా బ్రతికిన ఒక్క భక్తుడి పేరు చెప్పండి. 100 రూపాయలు ఇస్తాం మీకు. 100 చాలవా? 1000 రూపాయలు ఇస్తా. ఒక్క భక్తుని పేరు చెప్పండి, సుఖంగా బ్రతికిన ఒక్క భక్తుని పేరు. ఏమా, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? నాకు కనపడలా, మీకేమన్నా కనపడ్డారేమోనని అడుగుతున్నా. అమ్మా, అయ్యా, ఎవరికన్నా కనపడ్డారా మీకు? ఒక్కరు కూడా లేరు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు హింస పొందక. ప్రార్థన చేసే వాళ్ళందరూ భక్తులు కాదు. ప్రార్థన చేసినంత మాత్రం భక్తి అనుకుంటున్నారా? ప్రత్యేకించబడిన వారు భక్తులంటే, పాపము నుండి, లోకము నుండి ప్రత్యేకించబడిన వారు భక్తులు. ఇంకో మాట చెప్పనా? ప్రత్యేకించబడకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయటం కూడా పాపమే. ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు లోకంలో. ఏమండి, బూతులు మానుకోరు, దొంగతనం మానుకోరు, వ్యభిచారం మానుకోరు, అక్రమ జీవితం మానుకోరు. ఇది చాలా మనం ఫైట్ చేయాల్సిందే వీటి మీద. ఇప్పుడు బోధలన్నీ విశ్వాసులకు ఆశలు రేపే బోధలే. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే తెల్లారి పాటికి నీ వ్యాపారం ఎక్కడుంటది? ఆకాశంలో ఉంటది. నీ వ్యాపారం బాగుండాలంటే ఎవరు నమ్ముకోవాలి? ఎక్కడ చెప్పాడా? యేసు ప్రభు ఎక్కడ చెప్పాడా మాట?
చెప్పలేదు. చెప్పలేదు. మీ సంగతి నాకు తెలుసు. ఆకాశ పక్షులకు చూడండి, అవి విత్తము, కోయవు, అవి కొట్లో కూర్చుకోను, వాటిని నేను పోషిస్తున్నాను. అలాగే నిన్ను పోషిస్తాడు. ఆ వాగ్దానం చేశాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును నువ్వు వెతుకు, నీకేది అవసరమో నేను ఇస్తా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక తండ్రి తన బిడ్డ బాధపడుతుంటే తండ్రి చూస్తాడా? అతని అవసరాలు ఆ తండ్రికి చాతనైనంత మట్టుకు తీరుస్తాడు. అదే ఇక్కడ చెప్తుంది. ఈ పాప ఎవరమ్మా? అమ్మా పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం ఏమన్నాడంటే, నేను నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. కీర్తనకారుడు 119వ కీర్తన 67వ మాటలో ఏమన్నాడు? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు 71వ మాట చదువు. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు శ్రమ పడటం మేలా నష్టమా? శ్రమ పొందుట నాకు మేలాయను. శ్రమ దేవుడు అనుగ్రహించేదే. కష్టాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కష్టాలు పడండి. నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఈ చాకిరి చేయలేకపోతున్నాను, ఈ బాధ పడలేకపోతున్నాను, ఈ చెప్పమాకండి. మనకు సుఖం ఎక్కడుంది? సుఖము పరలోకంలో ఉంది. ధనవంతుడు లాజరు ఇక్కడ ధనవంతుడు ఎంత సుఖపడ్డాడు, లాజరు ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున సుఖంగా ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదన పడుతున్నాడు. కనుక దేవుడు మనకు యుగాయుగములు సుఖం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తాత్కాలికమైన 4 రోజుల కోసం కాదు. పరలోకములో మనకి సుఖం, అక్కడ మాదైశ్వర్యం. ఆయన అనుకుంటాడు. ఒక ఆయన అన్నాడు, నాకు దేవుడు బంగారం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదా అని ఆలోచించుకుంటా. ప్రభువా, అందరికి ఇచ్చావు, విశ్వాసులకి ఇచ్చావు. కేజీలు వేసుకుంటున్నారు విశ్వాసులు, నాకేంది ప్రభువా ఇవ్వలేదు, అసలు ఏమి ఇవ్వలేదని అనుకునేవాడంట. ఆయనకు ఒక రోజు దేవుడు మాట్లాడి, నీకేందయ్యా, నీకు నేను బంగారపు వీధుల్ని సిద్ధపరిస్తే నువ్వేంటి ఈ కొంచెం బంగారం కోసం ఆశపడతావు? ఈ కోరికేంది నీ కోరిక? నీ కోసం నేను బంగారు వీధులు సిద్ధపరిచాను. నువ్వు రేపు నడిచేది బంగారం మీదేనయ్యా. చూడండి, లోకములో మనం శ్రమ పడినా ప్రభువు కోసము జీవించాలి. దరిద్రత నాకు తెలుసు. ఈనాటి దరిద్రులు కొంతమంది దరిద్రులు అవుతారు. ఎందుకంటే తాగుబోతులు దరిద్రులు అవుతారు. ఏమండి? త్రాగుబోతులు, వ్యసన పరులు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బ్యాంకు ఉద్యోగం, బ్యాంకులో ఉద్యోగం, బాగా మంచి జీతం.
భార్య పిల్లలు పస్తులు ఉంటారు. వీడేం చేస్తాడు తెలుసా? మంచి పాటలు పాడతాడు, డప్పు కొడతాడు, క్రైస్తవ పాటలు రాస్తాడు, రాగ ఏంటి లాగి రాగాలు తీస్తాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ భార్య పిల్లలు వదిలిపెట్టి ఇంకొక ఆమెతో కాపురం ఉండటం మొదలుపెట్టాడు. వాళ్ళు లాలనగా, ఆమె ఏం చేసింది తెలుసా? లాలనగా ఆయన డబ్బులన్నీ జీతం అంతా తీసుకొని ఆయన్ని చాలా మురిపిస్తూ ఉండేది. చివరికి ఆయన రిటైర్డ్ కాకుండానే రిటైర్మెంట్ పెట్టించింది. ఆ వచ్చిన డబ్బులతో ఒక మంచి ఇల్లు కట్టింది, ఒక మంచి చర్చి కట్టింది. అంటే వాళ్ళు కూడా సేవ చేస్తారంటే చేస్తున్నారు. మంచి చర్చి కట్టింది. ఇంకా డబ్బులు తేవకపోతే ఈయన పెన్షన్ లో కూడా లోన్ పెట్టించింది. చూడండి, ఇప్పుడు అతను అంతా అయిపోయిన తర్వాత గెట్ అవుట్ అంది, నెట్టేసింది, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసు? అప్పుడప్పుడు ఎవరైనా కనపడితే, అయ్యా 200 ఇవ్వండి అయ్యా, మందులకు లేవు. చూడండి, ఎందుకు దరిద్రుడయ్యాడు? వ్యసనం, వ్యామోహం, పరస్త్రీ మీద వ్యామోహం. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్తే భార్య రానీడు. ఓ పిల్లోడు మంచి జాబులో ఉన్నాడు, వాడు రానీయుడు. గెటప్. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకో, మనము దేవునిలో నమ్మకంగా ఉంటే దరిద్రతను జయించగలుగుతాం. నీ దరిద్రత నాకు తెలుసు ఏమన్నాడు అక్కడ? నీ శ్రమ నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తర్వాత నీవు ఏమన్నాడు? యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు ఏమన్నాడు? యూదులు కాక తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజము వారి ఎడల నీకు కలుగు దూషణ. భక్తిగా బ్రతికే వాళ్ళను దూషిస్తారు. యూదులు కాకుండానే, క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులుగా నటిస్తూ, మీరు చెప్పండి వెళ్ళి మారు మనసు పొందండి అని, పోవా అవతలకి, బాప్తిసం పొందండి, మీరు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే వాళ్ళు ఊరుకుంటారా? మాకు తెలుసులే. ఒక ఆయన అన్నాడు, మాకు చర్చి ఉంది, మాకు పాస్టర్ గారు ఉన్నారు, మాకు బోధకులు ఉన్నారు, మేము ఆదివారం వెళ్ళేం ప్రయోజనం? నీ బ్రతుకును మార్చుకోకుండా, నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు చర్చికి వెళ్ళి ప్రయోజనం ఏంటి? ఒకసారి నేను ఒకళ్ళు పిలిచారు వాక్యం చెప్తాను. వాక్యం చెప్తుంటే మధ్యలో లేచి వాడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈయన భలే చెప్తున్నాడయ్యా. నేను చెప్పే మాటలకి ఒక కోపం వచ్చింది. కోపం వచ్చి నన్ను దూషించుకుంటా లేచి వెళ్ళిపోతున్నాడు. చాలా చోట్ల జరిగిందిలే అట్లా. ప్రభునందు ప్రియులారా, నా పుణ్యం, మనల్ని మనం వాస్తవాలు చెప్పినప్పుడు, సత్యం చెప్పినప్పుడు, యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు కొంతమంది దూషిస్తారు, కొంతమంది అవమానపరుస్తారు. ఈ స్మరణ సంఘానికి అదే ఎదురైంది. ఎదురైతే దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు నిన్ను దూషిస్తున్నారు, నాకు తెలుసు. ఏమన్నాడు అక్కడ? నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇదిగో మీరు శోధించబడినట్లు ఏమంటున్నాడు? నీవు శోధించబడినట్లు, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో, అంటే
కష్టాల్లో చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. చెరలో వేయబోచున్నాడంట. చెరలో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పొందబోవు శ్రమలకు భయపడదు. బైబిల్లో 360 సార్లు భయపడవద్దు భయపడవద్దు అని రాయబడి. అంటే మనకు రోజు ఒకసారి దేవుడు చెప్తున్నాడు భయపడద్దు. 360 సార్లు రాయబడి ఉంది భయపడొద్దని. దేవుడే మాటలాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే మీరు ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5వ వచనం చూడండి. త్వరగా చదివితే 31వ అధ్యాయము 5వ వచనం. 31:5. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి అప్పగించును, నిబ్బరము కలిగి. ఇప్పుడు మనం ప్రతి విషయములో ఎలా ఉండాలంట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. భయపడకూడదు. వారిని చూసి దిగులు పడద్దు. నీతో కూడా వచ్చేది నీ దేవుడైన యెహోవా. నువ్వెందుకు భయపడతావు? ఆయన నిన్ను విడువడు, ఎడబాయని దేవుడు నీతో ఉంటే నువ్వెందుకు పొందబోవు శ్రమలకు భయపడతావు, కష్టాలకు భయపడతావు, అవమానానికి భయపడతావు, నిందలకు భయపడతావు? చెప్పండి. మన దేవుడు మనకు తోడుగా ఉంటే, మనల్ని నడిపిస్తూ ఉంటే, మనల్ని ఆదరిస్తూ ఉంటే మనం ఎందుకు భయపడాలి? మీ ఇళ్ళల్లో అందరిలో కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. శోధించబడతా ఉంటారు నాకు తెలుసు. చాలా మంది అవమానానికి గురి, ఇంట్లో వాళ్ళే అవమానపరుస్తారు, భర్తే అవమానపరుస్తాడు, లేకపోతే భర్తను భార్య అవమానపరుస్తూ ఉంటుంది. ఏది లేకపోతే ఎక్కడి నుంచో ఒక రకమైన కీడు వస్తుంది, శోధన వస్తుంది. మనం కృంగిపోతా ఉంటాం, నలిగిపోతా ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. అదే అంటున్నా, నువ్వు భయపడద్దు. నీ దేవుణ్ణైనా నేను నీతో నడుస్తుంటే, నీతో ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు సహాయం చేస్తానైతే మీరెందుకు భయపడతారు? మీరెందుకు కృంగిపోతారు? మాట దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? 6వ వచనం చదవమా. వారిని చూసి దిగులు, నీ మీద విరోధంగా పనిచేసే వాళ్ళని, నీ మీద విరోధంగా మాట్లాడే వాళ్ళని చూసి నువ్వెందుకు దిగులు పడతావు? అరే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. అరే, ఆయన నిన్ను విడవడు. నీ కష్టాలు వచ్చినట్లుగానే ఉంటాయి. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీతోనే ఉంటాడు, నీతోనే నడుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీ శత్రువులు నిన్ను చూసి నవ్వుతారు. ఇంకా ఆడి పనే ఉందిలే, అయిపోయిందిలే అనుకుంటారు. భయపడద్దు. దేవుడిస్తున్న దీన్నేమంటా అంటే అష్యూరెన్స్, దేవుడిస్తున్న అభయం. చాలా జాగ్రత్తగా మనం దీన్ని విశ్వసించాలి. కీర్తనకారుడు 23వ కీర్తన 4వ మాట చూడండి. 23వ కీర్తన 4వ మాట. అమ్మా, అంధకారమే కదమ్మా కష్టాలంటే, ఇంకా శోధనంటే ఇంకా గాఢాంధకారమే కదమ్మా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన, ఇంకేమి లేదు, చీకటిగా నేను ఎలా బయటపడాలి? ఈ లోయలో నుంచి ఎలా బయటపడాలి? ఈ చీకటిలో నుంచి ఎలా బయటపడాలి?
నాకేమి దిక్కుదోచట్లేదు, నా కళ్ళు కనిపించట్లేదు, నేను ఇక్కడే పతనమైపోతానేమోనని నువ్వు అనుకుంటున్నావేమో. వద్దు. గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించినను ఏ అపాయమునకు ఎందుకని భయపడవు? అద్దుగా అంటున్నాడు భక్తుడు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నాకు సహాయం చేస్తాడా? ఏమన్నాడు? నా శత్రువుల ఎదుట ఏం చేస్తావు? నా శత్రువులను సిగ్గుపరుస్తావు. వీడికి భోజనం లేదు, గాఢాంధకార పులయంలో పడి చస్తాడు, వీడికి ఇంకేం సిగ్గు లేదు అని వాడు అనుకుంటున్నప్పుడు, ఆ శత్రువు అనుకుంటున్నప్పుడు, నీకు కీడు చేసేవాడు అనుకుంటున్నప్పుడు, నిన్ను అవమానపరిచేవాడు అనుకుంటున్నప్పుడు, వాడి ముందే నీవు నాకు భోజనాన్ని ఏర్పాటు చేస్తావు. అది చూసి వాడు కృంగిపోతాడు. దేవుడు అంటున్నాడు, భయపడమాక, ధైర్యంగా ఉండు. ఇది దేవుని వాగ్దానం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనం చదువుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఆత్మను చంపుకోకూడదు. శరీరం దస్తే మాత్రం ఏమైంది అంట. భయపడద్దు. ఇంకేమన్నాడు అక్కడ? కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఎవరంటే భక్తులే. అయినా చాలా జాగ్రత్తగా ఉండు. చూడండి, రోమా చక్రవర్తి అయిన జూలియస్ క్రైస్తవుల్ని రూపుమాపటానికి చాలా ప్రయత్నించాడు. అనేక మందిని చెరలో వేశాడు, అనేకులను హతమార్చాడు, చంపేశాడు కూడా. మహావృద్ధుడైన, అంటే 86 సంవత్సరాలు కలిగిన పాలికార్పు అనే ఒక సేవకుణ్ణి పట్టుకొని, ఒక భక్తి కలిగిన వాడిని పట్టుకొని, రోమా చక్రవర్తి, నువ్వు యేసుక్రీస్తును ఒక్కసారి దూషించు. ఆయన ఊరక యేసుక్రీస్తు ఆయనేం దేవుడను చాలు, ఆయనేం దేవుడను, నిన్ను వదిలిపెడతా, లేకపోతే నిన్ను చంపేస్తా. ఏమండి, ఘోరమైన పరిస్థితులు మన భారతదేశంలో మన కళ్ళ ముందే, మన కాలంలోనే రాబోతున్నాయి. ఈనాడు ప్రభుత్వాలు, చట్టాలు ఎలా ఉన్నాయి? కోర్టు తీర్పులు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు పైనున్న ప్రభుత్వం మనకి క్రైస్తవులకు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, క్రైస్తవులు ఎంత హీనంగా చూస్తున్నారు. ఏమండి, క్రైస్తవుడు అంటే ఎంత చులకన. ఇది విదేశీ మతం అని, పరదేశీ మతం అని, వీళ్ళు పోయి అక్కడ గుళ్ళు కట్టుకోవచ్చు అమెరికాలో, లేకపోతే ఇంకో చోట. వీళ్ళు పోయి అక్కడ ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించి వాళ్ళ ఇళ్ళకి పంపొచ్చు. ఏమండి, క్రైస్తవుడు ఆ కనిపెట్టిన సెల్ ఫోన్ వాడుకోవచ్చు. క్రైస్తవుడు కనిపెట్టినటువంటి చాలా వస్తువులు వాడు వాడుకోవచ్చు. మరి నువ్వెవడివి? నువ్వు ఈ భారతదేశంలో హైందవుడు అయితే గోసి పెట్టుకొని తిరుగు, పంచి కట్టుకొని తిరుగు, ప్యాంట్ వేసుకుంటున్నావు, షర్ట్ వేసుకుంటున్నావు, కోట్ వేసుకుంటున్నావు, బూట్ వేసుకుంటున్నావు. ఎన్నెక్కడి? ఎవరి సాంప్రదాయం ఇది? ఎవరు తెచ్చారు? క్రైస్తవుడు కదా. ఏమండి, క్రైస్తవుల దేశం యొక్క సహాయం నీకు కావాలి. ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వాణిజ్య వ్యాపారాలు ఉన్నప్పుడు క్రైస్తవుల దేశంతో నీకు సంబంధాలు కావాలి, వాళ్ళ సహకారం కావాలి.
ఇక్కడ క్రైస్తవుని హింసించాలా నువ్వు? ఈ మాట్లాడే వాళ్ళకి కొంచెమన్నా సిగ్గుందా? వాడు సెల్ ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. అది ఎవడురా కనిపెట్టింది? అది ఎవరిది? నీకు ఇది వరకు ఉందా? ఈరోజు క్రైస్తవులంటే ఎంతో సులకనైపోయారండి. ఇంతకుముందు లేదు, ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. కొంతమంది ఈ దౌర్భాగ్యులు బయలుదేరారు. నేను మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతున్నా కూడా తప్పట్లేదు. మన ఓట్లు కావాలి. మనం ఓట్లేస్తేనే వాడు పైన గద్దె మీద కూర్చుంటాడు. అప్పుడు వంగి వంగి దండాలు పెడతా వస్తారు. మనందరం ఒకటే, మనందరిది ఒకటే సామరస్యం, మనందరం భారతీయులు. అప్పుడేమో భారతీయులు మనం, ఇప్పుడేమో ఇది హిందూ దేశంరా, నీకేం పనిరా? ఇక్కడ హిందువుడే ఉండాలంట. అసలు హిందూ దేశం అని ఎవడు చెప్పాడు? దీని చరిత్రలోకి వెళ్తే ఇది సింధు. అప్పుడేదో పలకలేక సింధుని హిందూ అన్నారు. వీళ్ళందరూ హిందువులు, మేము హిందువులు హిందువులు హిందువులు. ఇంత దౌర్భాగ్యం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసి అసలు నీకేంటి? మతంతో నీకేంటి? ఏ దేవుణ్ణి ఆరాధించుకుంటే నీకేంటి? ఇప్పుడు చాలా మంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా పితరులందరూ కూడా రాముణ్ణే పూజిస్తారు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నేనున్నాను, నేను వచ్చాను, యేసు ప్రభువును పూజిస్తాను, నా ఇష్టం అది. కానీ రేపు నిజమైన క్రైస్తవుడు ఎవడో తేలే రోజు రాబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. మనందరము చూడండి, ఆ వృద్ధుడైన పాలికార్పుని అడిగారు, ఒక్కసారి యేసును దూషించు, నువ్వు ఒక్కసారి దూషించు, నిన్ను వదిలిపెడుతున్నా. నా దేవుడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బ్రతుకంతా, నేను 86 సంవత్సరాలని ఈ రోజు వరకు నాకు ఆయన ఒక్క కీడు కూడా చేయలేదు, నాకు మేలే చేశాడు. నేను నెమ్మదిగా ఉన్నాను, నాకు ఒక స్థిరమైన విశ్వాసం ఉంది. నేను ఆయన్ని దూషించనంటే ఆ రాజు ఖడ్గం తీసుకొని ముక్కలుగా నరికేసిన ఆయన ప్రభువునే మహింపరిచాడు. ఆయన్ని ఎత్తైన పర్వతం మీద ఆయన సమాధి ఇప్పుడు కూడా కట్టారు. ప్రభునందు ప్రియులారా, వస్తాయి, జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉండాలి, భక్తిలో ఉండాలి. వాటన్నిటినీ తప్పించేవాడు ప్రభు అయిన యేసు. ప్రతి దినములు అంటే కొన్ని సంవత్సరాలు, ఒక దినం 1 సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు శ్రమలు రావచ్చే తరుణం ఉంది. విశ్వాసములో ఏమన్నాడు? మరణము వరకు. ఎప్పటి వరకమ్మా? మరణము వరకు నమ్మకంగా ఉంది. మరణము వరకు నమ్మకంగా ఉండు. ప్రభు చెబుతున్నాడు. నమ్మకం ఉందా నీ దగ్గర? మనం మరలా చదువుకుందాం, మనకు తెలిసిందైనా కీర్తనకారుడు 101వ కీర్తన 6వ మాట. మరొకసారి చదువుదాం. నా యొద్ద నివసించున్నది ఎవరు? దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నా. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచాలి. చాలా మోసం చేయవాడు అతను నా యొద్ద నివసించు. మోసం చేయ, నన్ను మోసం చేసి, ఇప్పుడు దేవుణ్ణే మోసం చేస్తున్నారు చాలా మంది. మోసగాళ్ళు బయలుదేరారు. సేవకుల్లో కూడా నిన్నెవడో ఇంట్లోనంట, సేవకుడే పాస్టర్ గారి ఇంట్లో కొన్ని కోట్లు ఉన్నాయంట. ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ ఇంట్లో కూడా డబ్బు ఉందిరా బాబు, పట్టుకుంటారా అని. వెళ్ళారు, పట్టుకున్నారు. ఎక్కడి అంటే చెప్పట్లేదు. ఎక్కడి నుంచో వచ్చుంటే, భార్య నుంచో ఎవడో వాడికి నేను ఆ ధర్మం చేస్తున్నాను, ఈ ధర్మం చేస్తున్నా, అది చేస్తున్నా తెప్పించుంటాను. మరి రాజకీయ నాయకుల ఇళ్లలో ఎన్ని కోట్లు ఉంటున్నాయి?
అవన్నీ ఎక్కడి నుంచి? వాళ్ళు ఎలక్షన్ లో నిలబడే ముందు వాళ్ళ ఆస్తులు వివరాలు ఇస్తారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అయ్యేం పట్టించుకోరు. ఎవడన్నా ఒక్కడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే, ఇప్పుడు పాస్టర్లందరినీ ఎంటాడుతున్నారు. చండ అడెవడో ఒకడు బయలుదేరాడు. అప్పుడు ఏదో అనుకున్నాను, పాపం అనుకున్నాను. నేను లైవ్ లో పోతున్నా, నేను చెప్తున్నాను, జైల్లో పడేసి కొట్టారని, అరికాళ్ళని వాయు కొట్టారని అంటే, అప్పుడు అరే పాపం ఎంత పని ప్రభువా, ఒక నిర్దోషిని అతను ఎందుకు కొట్టారు ప్రభువా అతనికి స్వస్థతని ప్రభు అని ప్రార్థన చేశాను నేను. ఇప్పుడు అనిపిస్తుంది ఆడిని ఇంకా కొడితే బాగుండని, ఇంకా కొడితే బాగుండు. క్రైస్తవుల జోలు నీకెందుకు? క్రైస్తవుడు ఓటేస్తే కదా నువ్వు గెలిచింది. క్రైస్తవుడు ఓటేస్తే కదా నువ్వు ఏదేది ఉపసభాపతి అయింది. క్రైస్తవుల జోలికి వస్తే ఎవడైనా సరే దేవుడు క్షమించడు. నేను ఒక మాట పెట్టాను, ఆయన అనుంగ శిష్యుడు అన్నాను, మీ గురువుని త్వరగానే యేసు ప్రభువారు గొప్ప శిక్షతో శిక్షించబోతున్నాడు. గొప్ప శిక్ష నీ గురువు మీదకి రాబోతుంది. ఎందుకంటే యేసు సువార్తకు వ్యతిరేక ఒక క్రైస్తవుని కొట్టు తిట్టు, కానీ క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళందరూ కూడా హతులైపోయారు. అందరూ కూడా పతనమైపోయారు. ఒక్కడ కూడా వర్ధిల్లలేదు. వాడు ఎన్నో గుళ్ళు ఉన్నాయంట, ఎన్నో చర్చిలు ఉన్నాయంట, ఏది పర్మిషన్ లేకుండా. ఎన్ని 113 ఎన్నో చెప్పారు. అని మీకేం తెలుసండి? వాటన్నిటిని పడగొడతానన్నాడు. పడగొడితే సాధ్యమేనా? కష్టాలు వస్తాయి క్రైస్తవులకి, ఈ బాధలు వస్తాయి, కానీ తట్టుకొని నిలబడాలి. క్రైస్తవులారా, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళరా, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళరా, కష్టాలలో క్రీస్తు ఎలా ఉంటాడు? చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాలి, టైం లేదుగా, అయిపోయిందిగా. ఎవరెవరు కష్టాలు పడ్డారు, ఎవరెవరికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఎన్ని బాధలు అనుభవించారు వాళ్ళు, తర్వాత చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక జాగ్రత్త. శ్రమ వచ్చిందని కృంగిపోమాకండి, అవమానం వచ్చిందని దిగులు పడమాకండి. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయి, నిన్ను వదిలిపెట్టను. నీకు టైం ఇచ్చాను, ఆ టైం వరకు నువ్వు ఎన్ని కష్టాలన్నా వాడు నీతోనే ఉంటాను నేను. ఆ టైం అయిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను. ఇక ఇక్కడ ఉంచను, నిన్ను నాతో తీసుకెళ్తాను, నా సింహాసనం వద్దకు తీసుకెళ్తాను, నేనుండే చోటు తీసుకెళ్తాను నిన్ను. వాగ్దానం అండి. మనందరము, మనల్ని దేవుడు శిక్షించడం, శిక్షకు పాత్రులుగా ఉండటానికి మనల్ని దేవుడు రక్షించలేదు, ఆయన మహిమకు పాత్రులుగా ఉండటానికి దేవుడు రక్షించాడు. ఇదే సత్య వేద గ్రంథమైన బైబిల్ చెప్తున్న సత్యం. సరే, మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి. మిగిలిన విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. నాకు గుర్తుంటే ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. నమ్మకస్తులైన వారి కోసం నేను కళ్ళు వంచండి, ప్రార్థన చేస్తాను.